విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ఈ సిటీలో ప్రగతి మరింత పరుగులు తీస్తోంది. ప్రగతికి, ఆనందమయమైన జీవితానికి పేరొందిన ఈ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ కలల్ని నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. క్రెడై ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ ఎవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ ప్రెసిడెంట్ జేఎస్ఆర్ మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. హలో వ్యూవర్స్, క్రెడై విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ అయిన మోహన్ రావు గారితో ఉన్నాము. సో ఆయన అడిగి ప్రాపర్టీ షో మరికొన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. సో హాయ్ సార్. క్రెడై విజయవాడ చాప్టర్ 11th ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒక రకంగా ప్రాపర్టీ షోలు విజయవాడలో జరగటం అనేది బిల్డర్స్ తరఫున మేమే ఆద్యులం, తర్వాత మిగతా అంతా వచ్చారు. ఈ 11th ప్రాపర్టీ షో కూడా ఘనంగా చేస్తున్నాము. జనవరి 9, 10, 11 ఈ 3 రోజులు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నది చాలా వరకు కన్ఫర్మ్ అయ్యింది. వారు కాక ఇంకా మంత్రులు, పట్టణంలో విఐపీలంతా కూడా ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోని విజిట్ చేస్తారు. సో ప్రెసెంట్ విజయవాడ ఇంకా అమరావతి మార్కెట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఈ మార్కెట్ ఈ విధంగానే ఉంది. సో ఇంకా నెక్స్ట్ రాగల 2-3 నెలల్లో మార్కెట్ బాగా మెరుగుపడుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్కి చాలా సదుపాయాలు కలుగు చేస్తున్నారు వాళ్ళు. మాకు అంతకు ముందున్న ఇబ్బందులన్నీ కూడాను అడిగిందే తడవుగా తొలగించేసి చాలా సహకరిస్తున్నారండి. అందుకు మన మాన్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ సెక్రటరీ రఘురామ్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. క్రెడై విజయవాడ చాప్టర్ నుంచి సెక్రటరీ కుందూరు రఘురామ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో హైలైట్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి. ప్రతి సంవత్సరం మేము క్రెడై ద్వారా విజయవాడలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. క్రెడై అంటే నమ్మకం అండి. ఇచ్చిన కమిట్మెంట్స్ ద్వారా మేము అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. ఈ క్రెడై ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాపర్టీస్ని. డిఫరెంట్ విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాటింగ్ లేఅవుట్స్ అవన్నీ కూడా యాజ్ రూల్స్ ప్రకారం కడతారని చెప్పేసి ఎక్కువగా ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువగా ఉండింది. సో అందువల్ల ఎప్పుడైతే క్రెడై ప్రాపర్టీ షో పెడతామో కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తా మా క్లయింట్స్ దగ్గర కొనడానికి, మా బిల్డర్స్ దగ్గర కొనడానికి ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. క్రెడై అమరావతి విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? 11th ప్రాపర్టీ షో మేము చాలా ఘనంగా చేయబోతున్నామండి. ఈసారి అందరూ కూడా ఎక్కువగా పెద్ద బిల్డర్స్ కూడా ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి ఉన్నారు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, లేఅవుట్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మేము మంచిగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా చాలా హై ఎండ్గా ఉండబోతుందండి ఈ ప్రాపర్టీ షో. క్రెడై విజయవాడ ప్రాపర్టీని ఆదర్శంగా చూసుకొని మిగతా చాప్టర్లు కానీ సంథింగ్ అదర్ ప్రాపర్టీ షో కూడా చేయడానికి మా ప్రాపర్టీ షోని విజిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ముందు మా ప్రాపర్టీస్ కూడా చాలా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలతో జరుపుకోబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.